నిన్న నేను హైట్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. వీడియో పోస్ట్ చేసిన తర్వాత నిజంగా నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. అసలు ఏంటా డిఎమ్స్ అంటే, అన్న జిమ్ చేస్తే హైట్ తగ్గిపోతామా, జిమ్ చేయడం వల్ల హైట్ పెరగమా. నా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇవే చెప్తున్నారు, నా పేరెంట్స్ కూడా ఇవే చెప్తున్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది జిమ్ చేయకు హైట్ తగ్గిపోతామని చెప్తున్నారు. కేవలం దీనికి భయపడి నేను వర్కౌట్ చేయాలంటే ఆలోచిస్తున్నా. అసలు నేను వర్కౌట్ చేయాలా వద్దా చెప్పన్నా. బేసిక్ గా నన్ను అడిగే క్వశ్చన్ అయితే ఇదే. ఇది ఎప్పుడు కాదు, 1 year నుంచి చాలా మంది అడుగుతున్నారు. మనందరం స్టూడెంట్సే, అందరం బాగా చదువుకున్న వాళ్ళమే. ఈ బేసిక్ అందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఈ అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టీనేజ్ లో మనం రన్నింగ్ చేసిన, స్కిప్పింగ్ అన్నా లేదా ప్లే గ్రౌండ్ లో గేమ్స్ ఆడుకున్నా, మన బాడీలో జరిగే ఫస్ట్ యాక్టివేషన్ ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ పెరిగి మన బ్లడ్ ఫ్లో అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మన బ్లడ్ ఫ్లో అనేది డెవలప్ అయిందో, మనం తీసుకున్న ఫుడ్ అనేది న్యూట్రిషన్ గా కన్వర్ట్ అయ్యి బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్ కూడా మంచిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇందులో మనకి హైట్ పెరగడానికి మెయిన్ గా సపోర్ట్ చేయాల్సింది బోన్. సో ఎప్పుడైతే మన బాడీలో ఉండే ఆర్గన్స్ కి బెటర్ న్యూట్రిషన్ మనం అందించగలమో, మన బాడీలో ఉండే ఆర్గన్స్ డెవలప్ అయ్యి దీని ద్వారా మనం హైట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాని హైట్ తగ్గే ఛాన్స్ అస్సలు లేదు. వర్కౌట్ చేస్తే హైట్ తగ్గిపోతామని నేను ఏ రోజు నా కంటెంట్ లో చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా మీరు అసలు పట్టించుకోకండి. ఇంకెప్పుడు దీని గురించి ఆలోచించండి. ఇంకా మీరు టీనేజ్ లో ఉంటే మంచిగా గేమ్స్ ఆడుకోండి, రన్నింగ్ వెళ్ళండి, స్కిప్పింగ్ ఆడుకోండి. ఒకవేళ మీరు 18 years క్రాస్ అయితే మాత్రం వర్కౌట్ చేయండి, క్యాలిస్థెనిక్స్ చేయండి, యోగా చేయండి. ఎనీ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినా కూడా బాడీలో ఉండే ఆర్గన్స్ డెవలప్ అయ్యి మనం హైట్ పెరిగే ఛాన్స్ ఉంది, అది కూడా టీనేజ్ లో. సో ఈ టీనేజ్ ని మనం అసలు వదులుకోకండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఉండే డౌట్ గురించి నేను స్పెషల్ వీడియో చేస్తా. కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా ఫాలో కొట్టడం మర్చిపోకండి. అందరికీ బాయ్ బాయ్.